అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లాకు చెందిన సాంస్కృతిక కళాకారుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మల్లిక్ తేజ అనే వ్యక్తిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. గత కొంతకాలం నుంచి నాకు మాయమాటలు చెప్పారు, యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తానని చెప్పారు. ఇద్దరు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో నా పేరు మీద ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఆదాయం అంతా అతనే అనుభవిస్తున్నారు. అలాగే శారీరకంగా సైతం గత కొన్ని సంవత్సరాల నుంచి వాడుకున్నారు. ఆయనకి వివాహమైంది, మల్లిక్ తేజకి 2 పిల్లలయ్యారు. అయినప్పటికీ నన్ను వేధిస్తున్నాడు, పెళ్లి చేసుకోవాలని వెంటబడుతున్నాడు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద వీరికి సంబంధించి కులాలు ఇద్దరే వేర్వేరు, అయితే ఆమెకి ఇతర కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వాదన వినబడుతుంది. అయితే ఇతను అందుబాటులోకి రాలేదు. మొత్తం మీద పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ జరిపి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమెకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మొత్తం మీద యూట్యూబ్ ఛానల్లో జానపద కళాకారులకు సంబంధించినటువంటి ఛానల్ నిర్వాహకులు ఇద్దరు కూడా గత కొంతకాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వీరి యొక్క మధ్య సాన్నిహిత్యం బెడిసికొట్టింది. అందువల్లనే పోలీసులకు ఫిర్యాదు చేసిందనేటువంటి ఆరోపణలు సైతం యువకుని బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది చిలికి గాలివానగా మారింది. ఒక యువతి సెక్సువల్ అసాల్ట్కి సంబంధించి రేప్ చేశాడు అనేటువంటి ఆరోపణ, శారీరకంగా లొంగ తీసుకున్నాడు, బెదిరించాడు అనే చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో అతని పైన కేసు నమోదు చేశారు. కఠినంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఆదివారం కాబట్టి రేపు మండే రిమాండ్ కూడా చేసేటువంటి అవకాశాలు అన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద దీనిపైన నిజ నిర్ధారణ జరుపుతాము. ఏం జరిగింది, ఎవరికి అన్యాయం చేశారు, ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది ఏంటి అనేటువంటి కోణంలో సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం మీద మహిళల పైన ఈ మధ్యకాలంలో రేప్ అటెంప్ట్కి సంబంధించినటువంటి ఫిర్యాదులు తెలుగు రాష్ట్రాల్లో అధికం కావడం, మొన్నటికి మొన్న జానీ మాస్టర్ వివాదం ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా సింగర్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడైనటువంటి మల్లిక్ తేజపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యము సైతం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కొన్ని గైడ్లైన్స్, న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకి యువతికి సంబంధించినటువంటి పేరు మనం వెల్లడించలేకపోతున్నాం. ఇతరత్ర వివరాలు కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం మీద ఈ లైంగిక వేధింపులు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.